తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీకి విశేష ఆదరణ లభిస్తోందని సినీ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని జనసేన పార్టీ శిబిరం వద్ద మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంతో పాటు జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం చేయగలరని ప్రశ్నించారు. ఆయన సొంత చెల్లెళ్లే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి రానుందని, ఓటింగ్ శాతం కూడా ఎవరూ ఊహించినంతగా నమోదు కాబోతోందని జోస్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను ఉద్దేశించి మాట్లాడుతూ దోచుకో దాచుకో అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని, నియోజకవర్గ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, అధికారంలో లేకపోయినా కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించి తన ఉదార మనసును చాటుకున్నారని అన్నారు. అనంతరం అంజిబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సాధారణ ప్రజలెవరూ నివసించే పరిస్థితి లేదని, అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలే సాగనంపాలని అన్నారు. కూటమి విజయం సాధిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పవన్ శ్రమకోర్చి కూటమి ఒక తాటిపైకొచ్చేలా కృషి చేశారని అన్నారు. ప్రజలంతా కూటమి విజయానికి కృషి చేయాలని, ఇప్పటికే జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లిందని అన్నారు. కూటమి విజయం సాధిస్తుందని ఇప్పటికే సర్వేలన్నీ తెలిపాయని అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ప్రజల్లో ఉదయం మేము చూసిన ఆ 3 గంటల జర్నీలో ఎక్కడికి వెళ్ళినా మంచివాడండి ఆయన. మా ప్రజల హృదయం దోచుకున్న వ్యక్తి. అతన్ని ఈసారి మేము గెలిపించుకుంటాం. విజయం నల్లేరు మీద నడక, మెజార్టీ ఎంత అనేది మనం చూసుకుందాం. ఆయన గెలుపు ఖాయం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే మేము రెవెన్యూ పాలిటిక్స్ చేయం, బూతులు మాట్లాడడం. మా ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం కాబట్టి సంక్షేమమే ప్రధానంగా ఎజెండా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మన గ్రంథి శ్రీనివాస్ గారు దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల దోపిడీలన్నీ అయిపోయినాయి. మొత్తం దాచుకోవటం అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే రెడ్డి కులస్తుడు, ఈయన కూడా రెడ్డి కులస్తుడే. వాళ్ళ దగ్గర ఉన్నాడంటే అందరూ రెడ్లే, ఇక వేరే క్యాస్ట్ని బతకనివ్వరు ఇక్కడ. కాబట్టి అన్ని రకాలుగా నాశనం చేసి, వ్యవస్థలన్నీ నాశనం చేసి, ఇక్కడ ఈయన నాశనం చేశాడు భీమవరం పట్టణాన్ని. అక్కడ స్టేట్ మొత్తం నాశనం చేసింది ఆయన బటన్ రెడ్డి. మళ్ళీ ముఖం పెట్టుకుని ఏ ముఖం పెట్టి అడగటానికి వచ్చారని ప్రజలు అడుగుతున్నారు. 2 బటన్లు నొక్కండి ఇప్పుడు అంటున్నాడు. సిద్ధమని ఒక బస్సు వేసుకొచ్చి డ్రామా కంపెనీ వాళ్ళు తిరుగుతారు చూసారు బస్సుల్లో, నాటకాలుగా ఆ ఊరు ఈ ఊరు. అలాగా మద్దాల రామారావు గారు ఉండేవారు మా తాడేపల్లిగూడెంలో. ఒక బస్సు వేసుకుని ఊర్లో నాటకాలు వేసేవాడు. ఆయనకి నీతి ఉంది, ఇతనికి నీతి లేదు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనాడు రాష్ట్రానికి ఏం చేస్తాడండి? మేము మొన్న కడప మీటింగ్లో ఆ అమ్మాయి సునీత జరుగుతుంటే పక్కనే కారు ఆపి ఆ జనాల్లో మేము వెళ్ళటం కుదరలా. హైవే మీద చూస్తే మా నాన్నని తీవ్రంగా గొడ్డలతో నరికిన ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి మా అన్నయ్యనందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇతనికి మీరు ఓటేశారంటే ఆడపడుచుల కన్నీళ్ళు పెట్టుకుని చెప్తున్నాను నేను. ఇతను తన అన్నయ్యన కూడా అవినాష్ రెడ్డిని మోసుకొచ్చాడు, నా తండ్రికి న్యాయం చేయలేదు. కాబట్టి ఫ్యాను మీరు ఓటేయద్దండి. ఓ చెల్లిగా చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీకి మీరు ఓటేయద్దని చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే మా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి, మత్స్యకారులకి, రైతులకి, యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పిస్తూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి మెగా డిఎస్సి, అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన మేనిఫెస్టో తయారు చేశారు. దీంట్లో తిరుగులేదు. కాబట్టి మే 13వ తారీఖున అద్భుతమైన 70 to 80% ఓటింగ్ జరుగుతుందండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం. ఒకటే అన్నారు ప్రజలు, మత్స్యకారులు పెద్దగా చదువుకుని ఉండరు. వాళ్ళు ఏమన్నారంటే 80% కొట్టే ఉంటే 151 మందే అన్నా, మందే 151 అన్నారు. వీళ్ళు ఏమంటున్నారు, వైనాట్ 175 మీరే తీసుకుంటే ఏకగ్రహం చేసుకుని ఎలక్షన్ ఎందుకు, ఆంజనేయులు గారు నిలబడటం ఎందుకు, మేమెందుకు తిరగటం ఎందుకు? ఎంత డ్రామా అంటే మా పెదనాయన కొడుకు ఒక డాక్టరు, ఆర్ట్ సర్జన్, విజయవాడలో ఉన్నాడు. అతను అది ఏం చేశాడంటే, ఒరే ఏంట్రా కామెడీ, మేమేదో స్క్రీన్ మీద చేస్తాం, నువ్వు కామెడీ ఏంట్రా, ఇంత చిన్న దెబ్బకి మన ఈస్ట్ వెస్ట్ ఇక్కడ భీమవరంలో కానీ పిల్లలు ఎవరైనా ఆడుకుని పడిపోతే గబక్కడిని తల్లి కొంచెం కాఫీ కూడా ఏదో పెట్టేస్తుంది, రక్తం రాకుండా ఉంటుంది. ఇదేం చిన్న దెబ్బ టెంపర్ అయ్యి దానికి ఉన్న ఆ వైర్ ఒకటి వచ్చి ఇక్కడ తగిలింది అనుకుందాం వాళ్ళ డ్రామాలో పార్టు. దానికి ఇంత పెద్ద కట్టు. ఆయన మన వెల్లంపల్లి, ఆయన పేరేంటి వెల్లంపల్లి శ్రీనివాసు, లెఫ్ట్ ఐకి వేసాడు ఒక పెద్ద బ్యాండేజ్ లాగా. ఇక్కడ తగిలి జగన్మోహన్ రెడ్డి గారికి అది అలా వెళ్ళి బాహుబలి లాగా తిరిగి వచ్చి ఇక్కడ కొట్టింది. లెఫ్ట్కి వేసాడు. మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ రైట్కి వేసాడు అన్నమాట.
ఇంతకన్నా నాటకం దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడ మనం చూడలేదు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతిలోనే అన్ని వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే ఒక్కటే మనం ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మన భీమవరంలో ప్రతి వార్డులో ఒకడు ఉంటాడు, కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్లో ఒక్కడే ఉంటాడు. అదే జనసేన సిద్ధాంతాలను పట్టుకుని తిరిగే వ్యక్తి డబ్బులు లేకపోయినా కౌలు రైతులకు ఒక్కోళ్ళకి ₹1,00,000 ఇచ్చి చనిపోయిన కౌలు రైతులకి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి 7 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే మేము ఉన్నామండి. లాస్ట్ ఇయర్ అప్పు తీసుకొచ్చి కట్టాడు ఆయన. మన గురించి, మన రాష్ట్రం గురించి అద్భుతంగా మాట్లాడాలి. అద్భుతంగా ఉంది రాష్ట్రం మొత్తం. ఒక ఉత్తరాంధ్ర ఒకటే ఏ గంజాయిగా అడ్డా బనగయ, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ మాఫియా और लिక్కర్ మాఫియా सब मेरा మైండ్ మే హై. గవర్నమెంట్ రాగానే మొత్తం ఎక్కడెక్కడ ఎవడెవడికి ఇవ్వాలో జతాక్ అన్నాడు ఆయన. ఆయనే మాట్లాడాడు. మనం ఎవరు చెప్పాలో ఆశ్చర్యపోయి చూస్తున్నాం. జనసేన పార్టీ ఆఫీసులో ప్రముఖ నటులు పృథ్వీ గారు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. అన్ని విషయాలు ఆయన వివరంగా చెప్పారు. ఇంకా మనకి 10 రోజులు టైం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించేది. ఈ రాష్ట్ర పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో ఏమిటి, ఈ పరిస్థితి మారకపోతే రాష్ట్ర పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే, ఇదే ప్రభుత్వం కొనసాగితే ఈ రాష్ట్రం నుంచి ప్రజలందరూ కూడా వలస వెళ్ళిపోవాల్సిందే. ఈ రాష్ట్రంలో నివసించే, జీవించే అవకాశం లేదు. ఎందుకంటే అభివృద్ధి లేదు, ఎక్కడ ఇండస్ట్రీస్ లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, ఏదీ లేదు. రైతు నిరాశ, ఆశగా జీవించేవాడు ఒకరు కనపట్ల, అందరూ నిరాశతోనే జీవిస్తున్నారు. అటువంటి ఈ ప్రభుత్వాన్ని పారదోలవలసిన ఆవశ్యకత వచ్చింది. అది ఎన్డీఏ కూటమికే సాధ్యమవుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ 3 కలిసి ఎన్డీఏ కూటమి వస్తే మన రాష్ట్రం, మన నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడానికి ఒక మెడికల్ కాలేజీ కూడా తీసుకురావడానికి ఆలోచన చేస్తాను. మనకి 2 ఓట్లు ఉంటాయి. ఫస్ట్ ఓటు వేస్తే ఎంపీకి వెళ్తుంది, అది కమలం గుర్తు. సెకండ్ ఓటు వస్తే ఎమ్మెల్యేకి వెళ్తుంది, అది గాజు. ఫస్ట్ ఓటు 3వ నెంబరు, సెకండ్ ఓటు నాది 10వ నెంబరు. ఈ పవిత్రమైన 2 ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించండి. మేము విజయం సాధించిన తర్వాత మీ అందరికీ సేవ చేసుకుంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కూటమి పేరుతో 3 జెండాలు మాత్రమే ఒకటయ్యాయని, పార్టీల ఎజెండాలు మాత్రం వేరు అని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. గురువారం ఆకివీడు ఏఎంసీ చైర్మన్ షేక్ రసూల్ బీబీ హుస్సేన్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కుల గణనకు బీజేపీ వ్యతిరేకమైతే టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రం చేయవలసిన పని కూడా తామే చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పూరంధేశ్వరి కూటమి మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదంటం కూటమి ఐక్యత తెలుస్తోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా గూడూరి ఉమాబాలను, ఎమ్మెల్యేగా పీవీఎల్ను గెలిపించాలని ఏఎంసీ చైర్మన్ షేక్ రసూల్ బీబీ హుస్సేన్లు కోరారు. ఈ కార్యక్రమంలో సంద కేశవరావు, ఊడిగ శ్రీను, శివాజీతో పాటు బీసీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం మీ దగ్గర ఉన్నప్పుడు 50 సంవత్సరాల ఫంక్షన్ మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజు వచ్చి మేము ఇస్తామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు మాయ మాటలు. మీరు చేయలేనటువంటి కార్యక్రమాలు గతంలో 2014లో 618 హామీలు పెట్టారు. మీరు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. అప్పుడు ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు. ఎందుకంటే కాపుల్ని బీసీల్లో పెడతామని, రజకుల్ని ఎస్సీల్లో పెడతామని, అనేక కులాలని అది మీకు చేతిలో పని. అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులను కూడా మేము చేస్తామని చెప్పి మీరు నెత్తి మీద వేసుకుని మీరు పూర్తిగా విఫలమయ్యి 2019లో ఓటమి అవడం జరిగింది. ఇప్పుడైనా కానీ మీరు చిత్తశుద్ధితోటి చేయగలిగినటువంటి హామీలు చెప్పండి, కానీ చేయలేనటువంటి హామీలు చెప్పొద్దు. మరొక విషయం, మీ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామి ఉంది. భారతీయ జనతా పార్టీ బీసీల కులగణనకి ఆ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. మీరు దేశమంతా కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరిస్తున్నప్పటికీ కూడా మరి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈ కులగణనకి పూర్తిగా వ్యతిరేకం.
అంటే మీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వ్యతిరేకమా, భారతీయ జనతా పార్టీ ఒకటే వ్యతిరేకమా? వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టారు కులగణన చేస్తామని చెప్పి. మరి భారతీయ జనతా పార్టీ వెంటనే చెప్పింది ఈ యొక్క మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు అని. అంటే మీరు కులగణన చేయరు. భారతీయ జనతా పార్టీని కలుపుకుని మీరు ఎలా ప్రయాణం చేస్తా ఉన్నారు? భారతీయ జనతా పార్టీలో బయటకు రండి మీరు. అలాంటప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. భారతీయ జనతా పార్టీ ఎజెండా వేరు, మీ ఎజెండా వేరు. మీ జెండాలు మూడు ఒకటే అయినా ఎజెండా మాత్రం వేరేది. ఎజెండా కలవట్లేదు. ఖచ్చితంగా వెనకబడిన కులాల వారందరూ కూడా ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ కులగణనకి ఎగ్నెస్ట్. కులగణన చేయకపోతే ఈ రిజర్వేషన్ ఎంత శాతం ఇవ్వాలని సుప్రీంకోర్టు 2 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టింది. అయినప్పటికీ కూడా నేటికి కూడా మన నరేంద్ర మోడీ గారు, మన దేశ ప్రధాని ఇంతవరకు కూడా కులగణన చేస్తానని ఎక్కడ ప్రకటన చేయలేదు. ఇవాళ చూసుకుంటేనట్టయితే ముగ్గురికి కూడా ఇవాళ ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 పార్లమెంట్ సీట్లు కూడా వెనకబడిన కులాలకు కేటాయించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. వెనకబడిన కులాలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తానన్నారని చెప్పి మీడియా ద్వారా ఈ రోజు తెలియజేయటానికి ఇక ఒక ఇవాళ 63% బీసీ ఎస్టీ మైనార్టీలు రిజర్వేషన్ ఉన్నాయంటే అన్నింటినీ కూడా ఇవాళ 50% ఇచ్చిన ఏకాకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు కూడా సీఎంగా గెలిపించుకోగారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇవాళ గారిని ఎమ్మెల్యేగా, గూడు ఉమ్మాలవాళ్ళ గారిని ఎంపీగా, మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చేసుకుంటామని మనస్ఫూర్తిగా అందరూ కూడా ఓట్లేసి గెలిపించాలని బీసీ ఎస్టీ మైనార్టీ అందరికీ కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీలని బ్యాక్వర్డ్ మనందరినీ కూడా ముందుకి గెంటుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా ఈ వచ్చే ఎలక్షన్లో ముందుకు తీసుకెళ్లాలని, అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎం అవ్వాలని, అలాగే ఎక్కడా లేని విధంగా మన ఉండి నియోజకవర్గంలో టీవీఎల్ నరసింహరాజు గారిని, అలాగే మన పార్లమెంట్ సభ్యురాలైన బీసీ మహిళలకు ఇవ్వడం చాలా చాలా సంతోషకరమైన వార్త విన్నాం. మనందరం కూడా బీసీలందరం కూడా కలిసికట్టుగా మన గూడూరు ఉమాబాల గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని. మరి ఈ రోజున మరి ఆకివీడులో చూస్తే మరి ఏఎంసీ చైర్మన్ గారైనటువంటి రసూల్ బీబీ గారు బీసీ, మరి అలాగే డైరెక్టర్ కూడా 50% మరి బీసీలకు ఇవ్వడం జరిగింది. మరి ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసిన బీసీలకు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి మా గౌరవ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్షేమం అభివృద్ధి చేశాం కాబట్టే ప్రజల్లోకి వెళ్లి ఓటు అడుగుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ అన్నారు. అయితే ప్రజలను మోసం చేసిన చంద్రబాబు కూటమికి ఓటు అడిగే హక్కు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సాయంత్రం ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాలతో కలిసి భీమవరం మండలంలోని కొమరాడ, అనాకోడేరు, ఎల్వీఎన్పురం, గొలవాంతిప్ప గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో 650కి పైగానే హామీల్ని ఇచ్చి ఇదే కూటమి పేరుతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అయితే ఒక్క హామీని కూడా ఆయన అమలు చేయలేదని గుర్తు చేశారు. దీని ఫలితంగా 2019లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు 23 సీట్లు ఇచ్చి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. అయితే మళ్లీ మరోసారి అధికారంలోకి వచ్చి దోచుకోవడానికి సిద్ధపడుతున్న చంద్రబాబు కూటమి పేరుతో ప్రజలు మోసం చేస్తున్నారని అన్నారు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన అంజుబాబు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి సాధించారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రశ్నించారు. భీమవరం మండలం చెనమీరం గ్రామంలో మంచినీటి పథకం పేరుతో 50 ఎకరాల భూమిని రైతుల నుండి సేకరించి ఆ భూమిలో మంచినీటి పథకం నిర్మించకుండా ఆ భూములను అంజిబాబు సొంతానికి రిజిస్ట్రేషన్ చేయించుకుని భీమవరం మండలంలోని త్రాగునీటి సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. మల్టీప్లెక్స్ వద్ద పార్కింగ్ పేరుతో R&B రోడ్డును కూడా ఆక్రమించుకుని కోట్లాది రూపాయలను ఆయన అక్రమంగా ఆర్జించారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించుకుని మరోసారి భీమవరం ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. రెండు ఓట్లు కూడా సీలింగ్ ఫ్యాన్పై వేసి మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అఖండ
వచ్చారు. అక్కలారా అమ్మలారా, మన అక్కలారా అమ్మలారా, మన యొక్క పరిపాలన చూశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూశారు. 5 సంవత్సరాలు మీ విజయాన్ని మీరందరూ కూడా ప్రేమ గుర్తుపై వేసి అఖండ పార్లమెంట్ అభ్యర్థులుగా శ్రీమతి గూడూరు ఉమాబాల గారు ఎన్నికల గుర్తు ప్రేమ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అఖండ విజయాన్ని చేకూర్చుకుంటూ మన గద్దె శ్రీనివాస్ గారు, ఆయన ఒక వెనకాల చెక్కన్నా ఓకే, థ్యాంక్ యూ. మీరు అందరూ మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అఖండ విజయాన్ని మీరు అర్థం చేసుకోండి. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్లో మే 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు అతిరాత్ర మహాయాగం నిర్వహిస్తున్నట్లు డిఎన్ఆర్ కళాశాల కార్యదర్శి గాదిరాజు బాబు అన్నారు. గురువారం యాగం పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు పాండురంగరాజు, జాయింట్ సెక్రటరీ రామకృష్ణంరాజు మాట్లాడుతూ నెలమూరు గ్రామానికి చెందిన రామలింగేశ్వర స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ఈ యాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బివి నరసింహరాజు, చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు. రామలింగేశ్వర నెలమూరు వారు అక్కడ మన సుబ్రహ్మణ్య స్వామి గారి ఆధ్వర్యంలో జరపబడుతుంది. ఈ యాగం వల్ల అనేక మంచి ఫలితాలు, అందరికీ ఆరోగ్యం శుభం కలగాలనే ఉద్దేశంతో వారు చేస్తున్నారు. దీని అందరూ పాల్గొని వారి యొక్క మంచి కోసం కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ట్రస్ట్ వారిని కూడా మేము ఇక్కడ జరుపుతూ చాలా ఇబ్బంది లేకుండా వచ్చే వాళ్ళకి అందరికి కావాల్సిన సౌకర్యాలు చేయమని అడిగాం. ట్రస్ట్ అంగీకరించి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి మంచి కలగాలని ఉద్దేశంతో చేస్తారని చెప్పారు. దానికి సలహాలు కూడా దాతలు ఉన్నారు, శుభ్రంగా ఏర్పాటు చేస్తారు. కాబట్టి అందరూ ఇందులో పాలి అందరికి మంచిగా కోరుకుంటున్నారు. అతిరత్ర మహాయాగం యొక్క శంకుస్థాపన ముహూర్తం జరపబడినది. ఇది నిజంగా అద్భుతమైన యాగం. మన భీమవరం కానీ జిల్లా చరిత్రలో కానీ ఇదే మొట్టమొదటిసారి జరపడం జరుగుతున్నది. ఇది మన సుబ్రహ్మణ్యం శర్మ గారి ఆధ్వర్యంలో లోక కళ్యాణం గురించి ఈ యాగం చేపట్టడం జరుగుతున్నది. దీనికి అందరూ ఈరోజు పట్టణంలో ఉన్న ప్రజలు అలాగే చుట్టుపక్కల వారందరూ ఇక్కడికి వచ్చి ఆశీర్వచనాలు తీసుకుని దీన్ని సద్వినియోగం చేసుకోమని డిఎన్ఆర్ కాలేజీ అసోసియేషన్ మరి గన్నాపత్తుల వారి పాఠస్థలంలో మరి అతిరాత్ర మరి మహాయాగం జరుగుతుంది. మరి ఇది లోక కళ్యాణానికి సంబంధించింది. మరి దీనికి ఇవాళ మన పందిర్రాట ముహూర్తం చేశారు. దానికి మరి అందరూ 15 నుంచి 25 వరకు యాగం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ వచ్చి మరి ఈ యాగాన్ని సక్సెస్ చేయాలి. ఇది లోక కళ్యాణార్థం చేసింది కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకుని చూసుకుని రావాలని కోరుకుంటూ మరి అంతూరు నారాయణ కళాశాల గన్నాపత్తుల వారి ఆటస్థలంలో మే 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు అతి వైభవంగా సాంప్రదాయబద్ధంగా వైదికంగా నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేసుకున్నాం. దానిలో భాగంగా పుర ప్రముఖులు, కళాశాల యాజమాన్యం, తదుపరి పెద్దలంతా కూడా దీన్ని సహకరిస్తున్నారు. ముఖ్యంగా 15వ తారీఖు ఉదయం నుంచి 25వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం నుంచి కథలు జరుగుతాయి, సాయంత్రం 5 ప్రవచనాలు ఉన్నాయి. అలాగే భక్తి గీతాలు, మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇటువంటి యాగం మన భీమవరంలో మొట్టమొదటి చేయడం తెలియజేస్తున్నారు. అటువంటి యాగానికి అందరూ సహకరించి ముందుకు వచ్చి మరి 15 నుంచి జరిగే కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మన గన్నాపత్తుల వారి ఆట స్థలంలో అత్యంత అద్భుతంగా చరిత్రలో మరిచిపోయిన విధంగా అత్యద్భుతమైనటువంటి సర్వశ్రేష్టమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి ఒక మహాసోమయాగం, దాని పేరు మహా అగ్నిచిత్తేన సహిత అతిరాత్ర మహాయాగం వైభవంగా ప్రారంభించబడుతోంది. ఆ సందర్భంగా ఈ రోజున యాగశాల నిర్మాణం కోసం స్తంభ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మన గ్రామ ప్రముఖులు, పట్టణ ప్రముఖులు, కాలేజీ ప్రముఖులు అందరూ దీనికి ఇచ్చేసి ఈ యొక్క యాగశాల నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టడం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. అఖిల భారత చదరంగం సమైక్య ప్రపంచ చదరంగం సమైక్య సంయుక్తంగా మే 2024 సంవత్సరంలో విడుదల చేసిన చదరంగం ఫైర్ ర్యాపిడ్ రేటింగ్ జాబితాలో భీమవరం పట్టణానికి చెందిన దాట్ల భవిష్య అనసూయ చెస్ స్టూడెంట్ 1411 ఇంటర్నేషనల్ రేటింగ్ కైవసం చేసుకుందని, భీమవరంలో మొట్టమొదటి మహిళా రేటింగ్ చెస్ ప్లేయర్గా నిలిచిందని నేషనల్ కోచ్ మాదాసు కిషోర్ తెలిపారు. గురువారం అనసూయ చెస్ అకాడమీ సెంటర్ నందు దాట్ల భవిష్యను అభినందించిన సందర్భంగా విలేకరులకు వివరాలను వెల్లడించారు. విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న దాట్ల భవిష్య అనసూయ అకాడమీలో శిక్షణ పొందుతోందని, ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ సభ్యులు అల్లు శ్రీనివాస్, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు మాదాసు కిషోర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్ పెదపాటి రవిప్రసాద్, దాట్ల భగత్ సింగ్, సునీతలు పాల్గొన్నారు. అఖిల భారత చదరంగం సమాఖ్య ప్రపంచ చదరంగం సమాఖ్య సంయుక్తంగా 2024 మే నెలలో విడుదల చేసినటువంటి జాబితాలో అత్యధిక టోర్నమెంట్లో పాల్గొని అధిక రేటింగ్ సాధించినటువంటి భీమవరం పట్టణానికి చెందినటువంటి దాట్ల భవిష్య మరి అమ్మాయి అనసూయ చెస్ అకాడమీ సెంటర్లో మరి ఇక్కడ చెస్ నేర్చుకోవడం జరుగుతుంది. మరి అత్యధిక టోర్నమెంట్లో పాల్గొనడమే కాకుండా అత్యధికమైనటువంటి రేటింగ్ సాధించి మరి భీమవరం పట్టణానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది. మరి ఇందులో 14-11 ర్యాపిడ్ స్కోర్ అనేది సంపాదించడం భీమవరం పట్టణానికి గర్వకారణం. ఈ అమ్మాయి విశ్వకవి సిబిఎస్ స్కూల్లో 8th క్లాస్ చదువుతుంది. మరి రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా ఈ అమ్మాయికి కోచింగ్ ఇచ్చినటువంటి అనసూయ అకాడమీ చెస్ అకాడమీ సెంటర్ వారికి, అలాగే ముఖ్యంగా మనకి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ టోర్నమెంట్లు పెట్టి జిల్లాలో ఈ చదరంగం మీద కాన్ఫిడెంట్ పెట్టినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే అనసూయ చెస్ అకాడమీ నిర్వాహకులైనటువంటి మాదాస్ కిషోర్ గారికి మరి అమ్మాయికి ప్రత్యేకంగా భీమవరపట్నం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. మరి దాంట్లో భవిష్య రాబోయే రోజుల్లో మరి పెద్ద పెద్ద టోర్నమెంట్లో పాల్గొని మన భీమవరానికి, మన వెస్ట్ గోదావరి జిల్లాకి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆ చిన్నారిని అభినందిస్తాం. భీమవరం నియోజకవర్గం అభివృద్ధికి చిరునామా నిరంతర ప్రజాసేవ చేసే వ్యక్తి మా గ్రంథి శ్రీనివాస్ అనేనని ఇందిరమ్మ కాలనీ వాసులు అన్నారు. ఈ సందర్భంగా చింతాడ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో దీనాతి దీనంగా ఉన్న తాడేరు వంతెన తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న అంజుబాబు నూతన వంతెన నిర్మాణం చేయలేకపోయాడని, కాలనీ వాసులందరం వెళ్లి ఎన్నోసార్లు ఆనాటి ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులకు వినతి పత్రాలు ఇచ్చి విసిగిపోయామని అన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నూతన వంతెన నిర్మాణం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అతి తక్కువ సమయంలో కోట్ల రూపాయలు వెచ్చించి నూతన వంతెన నిర్మాణం పూర్తి చేసిన ఘనత మా గ్రంథి శ్రీనివాస్దేనని సగర్వంగా తెలుపుతున్నామని, తిరిగి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో మా మహిళలంతా గెలిపించుకుంటామని, ఆయన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మా ఇంద్రమ్మ కాలనీ అండి ఇది. కానీ ఆ బ్రిడ్జ్ చాలా 10 సంవత్సరాల నుంచి డెవలప్ చేయలేకపోయారు. దాన్ని సౌకర్యంగా చూడలేదు. అటు వెళ్ళాలంటే నర్సాపురం, మచ్చిపూర్ నుంచి రావాలంటే ఇబ్బంది అయ్యేది. వెళ్ళే లారీలు వెనక్కి వచ్చేసి వేరే మార్గంగా ఇబ్బంది పడి వెళ్ళి తప్ప ఈ లైన్కి వెళ్ళలేకపోయినాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను చేయించమని మేమందరం పోరాటం చేసాం. మమ్మల్ని అశ్రద్ధ చేశారు, నిర్లక్ష్యంగా ఆపేశారు. ఇప్పుడు ఈ గంధిసీన్ గారి దృష్టిలోకి వెళ్ళాక మాకు అన్నీ మంచిగా డెవలప్ చేశారు. ఆ బ్రిడ్జి వేయడం వల్ల ఇటు మచ్చిపూర్ నరసాపురం వెళ్ళే బస్సు వెళ్తుంది, ఆటోలు వెళ్తున్నాయి, లారీలు వెళ్తున్నాయి. ఏకదినంగా ట్రాఫిక్ ఎక్కువగా తిరుగుతుంది. ఇదంతా పుణ్యం మన ఎమ్మెల్యే గారు గంధిసీన్ గారి వల్ల. ఈ జగన్ గారి దృష్టిలో పెట్టారు మా గంధిసీన్ గారు. దానివల్ల మాకు సౌకర్యం చేయించి పెట్టారు. జై జగన్, జై జై జగన్ వల్ల మా లేడీస్ అందరం ఒక మాట మీద ఉండి మన ఎమ్మెల్యే గారే మళ్ళీ మనకు రావాలి, మనం చెప్పిన మాటలని మనకు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఆయన అండదండల్లోనే మనం ఉండాలని ఒక మాటగా, ఒక విధానంగా ప్యాన్ గుర్తుని గెలిపించుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఈ సంవత్సరాలన్నీ మనం అడిగి పొందుకోవాలని మేము ముందుకు వచ్చాము. మేము మా లేడీస్ అందరూ కలిసి ఎమ్మెల్యే గారిని మేము నిలబెట్టుకుంటున్నాం. మేము ఒకే మాట మీద ఉంటాం, ఒకే విధంగా చేస్తాం. జై జగన్, జై జై జగన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం ప్రజల ఆశీస్సులతో 40,000 మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన కూటమి అభ్యర్థి రామాంజనేయులు. భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేయడం కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్న భీమవరం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్.
జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు. కూటమి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. జగన్ హామీ ఇస్తే 100% అమలు చేస్తారని రాష్ట్ర ప్రజల నమ్మకం ఉంది వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.